వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ లోని సుభాష్ నగర్ కాలనీలో ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందమల పరమేశ్వర్ రెడ్డి సహకారంతో సుమారుగా 31,50,000 రూపాయలతో నూతన డ్రైనేజ్ పైప్ లైన్లకు నిధులు మంజూరు అయిన సందర్భంగా మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కప్పాల సాయి కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తంధోయి రాజు గౌడ్, కోయకూర బాలరాజు, మక్తాల బాలరాజు, పర్వతాలు మధుసూదన్ రెడ్డి, సురేష్, జోష్, ఫసీద్దీన్, మనోహర్, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్, భూపేందర్ రెడ్డి, సోని, కాలనీవాసులు తదితరులు మహిళలు పాల్గొన్నారు. అధ్యక్షునిగా మన ఒక టెంపుల్ ఇష్యూల గురించి పరమేశ్వర్ రెడ్డి అనే దృష్టికి నేను కప్రాసాయి అందరం కలిసి తీసుకెళ్లడం జరిగింది. కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది. చెప్తే అన్న దృష్టికి తీసుకెళ్లడం వల్ల అన్న త్వరగా దీన్ని పరిష్కరించి డ్రైనేజు మరియు వాటర్ పైప్ లైన్ని క్లియర్ చేసి మాకు చేయడం జరిగింది. ఉన్న వారం కింద ఎక్కడికెళ్ళో బయట కాలనీ నుంచి 3 పైపులు తీసుకొచ్చి ఇక్కడ మేమే చేసామని హంగామా చేశారు. ఆ హంగామా చేసిందంతా తప్పు. మేము అన్న దృష్టికి 4 సార్లు వెళ్ళి అన్నను బదిలాడి, అన్న మా కాలనీకి సమస్య ఉంది, అన్న ఇట్లా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఇవి చూడండి అంటే ఆయన వచ్చి ఆయన నిలబడి చేసిన తర్వాతనే మాకు ఈ డ్రైనేజ్ శాంక్షన్ అయింది. ఈ కాలనీకి సీసీ రోడ్లు, అంతకుముందు డ్రైనేజ్ కూడా రాజిరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాత్రమే ఇవి కాలనీకి సీసీ రోడ్లు డ్రైనేజ్ శాంక్షన్ అయింది. ఆ తర్వాత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వ్యక్తి కూడా లేరు కార్పొరేటర్. మళ్ళీ మొన్న పరమేశ్వర్ రెడ్డి అన్న చొరవ తీసుకొని మా కాలనీకి డ్రైనేజ్ పైప్ లైన్ అన్ని శాంక్షన్ చేసి కాలనీకి ఇంకేదైనా సమస్య ఉన్నా కూడా ముందుంటాని మా వెనుక ఉండి నడిపిస్తున్న పరమేశ్వర్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మల్లాపూర్ 5th డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అభివృద్ధి అనేది నోచుకోలేదు కాబట్టి ఇలా ఎన్ని రిప్రజెంటేషన్ లెటర్లు ఇచ్చినా, ఎన్ని కాలనీవాసులు అందరు కలిసి అధికారుల చుట్టూ తిరిగినా, ప్రజాప్రతినిధుల వెంబడి తిరిగినా కానీ పట్టించుకున్న నాదులు లేకుండే మొన్న ఏదైతే మేము బస్తీ బాట అనుకొని మేము తిరిగినామో, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో పరమేశ్వర్ రెడ్డి గారు తిరగడం వలన ఉన్న సమస్యలు మా దృష్టికి ఏదైతే మధుసూదన్ రెడ్డి అన్న గారు కావచ్చు, వెంకటేష్ అన్న కావచ్చు, మా దృష్టికి తేవడంతో వెంటనే అన్న కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలే, దీనికి మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి అని చెప్తే వెంటనే 31,50,000తోని అండర్ డ్రైనేజ్ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇక నేను గత నాయకుల గురించి చెప్పాలంటే మంది పిల్లల్ని మా పిల్లలని ఎత్తుకొని ముద్దాడుతున్నారు నాయకులు. ఇవాళ పైపులే రాలే, ఇవాళ నెల కింద వచ్చి పైపులు పెట్టుకొని మంది పైపులు మన వెంకటరమణ కాలనీ లేదంటే బ్రహ్మపుర్ణి కాలనీ పైపులు భుజాల మీదకి వెళ్ళి ఎత్తుకొని వచ్చి బట్టి ఫోటోలు దిగారు. వాళ్ళకి ఏమని చెప్తాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ నువ్వు 10 ఏళ్ళు నీ సంకల ప్రభుత్వం ఉన్నప్పుడే నువ్వు ఏం చేయలేను అనివి, ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక మేము శాంక్షన్ చేయించుకొచ్చినాము, మేము చేసినామంటే ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు. మీరు చేసిన మీ పని ఏందో ఒకసారి మీరు సోయి తెచ్చుకొని మాట్లాడాలని చెప్పి నేను స్థానిక కార్పొరేటర్కి చెప్తున్నా. అసలు మీరు ఏం పని చేసినామో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఇలా నువ్వు 10 ఏళ్ల నుంచి నీ ప్రభుత్వమే ఉండే కదా, ఏ కాలనీకి నువ్వేం పని చేసినావు? ఇలా మా ప్రభుత్వం వచ్చినాక మా నాయకులతో మేము శాంక్షన్ చేయించుకొని వస్తుంటే ఇలా నువ్వు జేబుల కొబ్బరికాయ పెట్టుకొని ఏడగొట్టాలని తిరుగుతున్నావు. ఇలా నువ్వు 10 ఏళ్ళకి నువ్వు ఏం చేసినావో ఒకసారి నీ మనస్సాక్షి నువ్వు చెప్పుకోవని నేను చెప్తున్నా. ఇలా నువ్వు ఒక మాట, అసలు నీకు 10 సంవత్సరాల నుంచి ఈ సుభాష్ నగర్కి కార్పొరేటర్ అంటే ఎవరో తెలియదు. గతంలో నన్నపనేని నరేందర్ వరంగల్ ఆయన వచ్చి
ఇలా ఆయనను పట్టించుకోకూరి నన్ను నమ్మి నాకు ఓటేయారంటే ఇలా బంగారు మైసమ్మ గుడి ముంగట ఒక 10 మీటర్ల రోడ్ వేసి వీళ్ళని నమ్మించి మోసం చేసిన ఘనత నీది బీఆర్ఎస్ పార్టీది. ఇలా డ్రైనేజ్ సమస్య కావచ్చు, సీసీ రోడ్ సమస్య కావచ్చు, పట్టించుకున్న నాదులు లేకుండే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంటింటికి ప్రతి ఇంటికి ఓ పథకం విధంగా ప్రతి గల్లీకి డ్రైనేజ్ లైన్ వేస్తున్నాం, సీసీ రోడ్ వేస్తున్నాం. రాబోయే రోజుల్లో అసలు ఎలాంటి సమస్య లేకుండా మల్లాపూర్ డివిజన్ని తీర్చిదిద్దామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మేము కోరుతున్నాం. ఇంతటితో ముగించుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలోని మల్లాపూర్ 5th డివిజన్, నెహ్రూ నగర్, మన సుభాష్ నగర్, మల్లాపూర్ ఇక్కడ ఉన్న సమస్యలన్నీ ఆ రోజుల్లో వాళ్ళు పైన సమస్య పరిష్కారం చేసేదానికి కింద సమస్య చేయాలి. ఎక్కడ డ్రైనేజ్ చూసినా చిన్న లైన్లు అన్నీ పొంగిపోతున్నాయి. ఇప్పుడు పర్మిషన్ గుర్తించి పైన సమస్య పర్మనెంట్ పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ప్రతి దగ్గర ఫస్ట్ డ్రైనేజ్ చేద్దామని చెప్పి ఇప్పుడు డ్రైనేజీలన్నీ ప్రతి కాలనీలో ప్రతి గల్లీలో అన్ని డ్రైనేజ్ మారుస్తున్నాడు. ఇవి అయిన తర్వాత రోడ్డు కూడా వేస్తానని అన్నగారు చెప్పారు. ఇదే కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు 6 పథకాలలో భాగంగా ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నది. త్వరలో కూడా ఈ మహాలక్ష్మి స్కీమ్ కూడా కంప్లీట్ అవుతుందని తెలియపరుస్తున్నాను. ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడం వల్ల కూడా అందరూ బియ్యం వినియోగించుకుంటున్నారు. ఇంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్ అన్నీ వేస్ట్గా దుర్వినియోగపరిచేది. ఈ విధంగా కాంగ్రెస్ చేసిన పథకాలు ఏదైనా కూడా ఒక్కొక్కటి పర్మనెంట్గా శాస్త్రంగా నిలిచిపోయేలా చేసుకుని వస్తుంది. గతంలో కూడా రాజశేఖర రెడ్డి ఇచ్చే స్కీములు ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చే స్కీములు కూడా త్వరలో కూడా అన్ని ఒరిజినల్గా తయారై ఎప్పటికీ స్థిరంగా ఉంటాయని మేము తెలియపరుస్తున్నాము. జై కాంగ్రెస్. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.